నిన్న నైట్ స్నో పడింది. సో మొత్తం ఇట్లా స్నో కుప్పలు కుప్పలుగా ఉండిపోయింది. భారతి ఇంకా బయటకి రాలేదు. సో అది బయటకు వచ్చే లోపు సో మన టార్గెట్ డోర్ అది. వెయిటింగ్ ఫర్ ద టార్గెట్ టు కమ్ అవుట్. స్క్విడ్ గేమ్ ఆడేవాడు కూడా. అయ్యో ఐడెంట్ రికార్డ్ సరిగ్గా. దా బయట రాను. డోంట్ ట్రై టు ప్లే ద ఫూల్ విత్ మీ. నువ్వు నో ప్లీజ్ అంటే అవుతారు మరి. రాయింగా. Namaste, yo, what's up? Welcome back to my YouTube channel. I am Shri again, also Shiks. I'm back with another video. So, this is just gonna be another day in my life. Random video. Ee video ki kada, karta, kriya em levu. Random ga itla bayataki veltunam after so many days and video tidamani fix ayanu. But ee video special enti ante ఇట్స్ గonna be in తెలుగు అని చెప్పి నేను మొత్తం ఇంగ్లీష్లో చెప్తున్నా చూడు. అది హైలైట్. సరే, ఈ వ్లాగ్ మొత్తం మాక్సిమం తెలుగు మాట్లాడడానికి నేను ట్రై చేస్తాను. ఇది సాయన్న పాత వ్లాగ్స్లో మీరు ఆల్రెడీ ఒకవేళ కనుక చూస్తూ ఉంటే చూడొచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ మన కోతి ఉంటుంది. సరే, ఇమిటేట్ చెయ్యకు, చంపుతా. ట్రీస్ మొత్తం ఫ్రెష్ స్నో నిన్న నైటే పడింది అనమాట. మాస్ మొత్తం స్నోఫాల్. సో ఫ్రెష్గా ఇట్లా వాటిని ఎవరిని కదిలించని కూడా అది ఇట్లా బ్రాంచెస్ మీద ఇట్లా స్టాక్ అయిపోయింది స్నో. దాని మీద నడవాలనుకోవడం గగనమే అక్క. ఫ్రోజన్ లేక్ మీద అవుట్. చార్ల్స్ లో బేసిక్గా రెండు ఉంటాయి. అంటే మెయిన్ రివర్ ఉంటుందా, రివర్ అటు సైడ్ ఉంటుంది. ఇక్కడ మధ్యలో నువ్వు ఇప్పుడు చార్ల్స్కి ఇట్లా చిన్న బ్రిడ్జ్ లాగా దాటి వెళ్తావా, దాని కింద చిన్న లేక్ లాగా ఉంటుంది చూడు, చిన్న స్ట్రీమ్ లాంటిది. అది కంప్లీట్ ఫ్రీజ్ అయిపోయి ఉంది. అది డెప్త్ తక్కువ, దాని మీద నడవచ్చు. బట్ లోపల దానిలోకి వెళ్తే ఇంకా ఓకే గైస్, ప్లాన్ ఏంటి ఇవాళ? ముందు లంచ్కి వెళ్దాం. బావర్చి మంచి బిర్యానీ తిని. 1 వెజిటేరియన్ ఇన్ ద హౌస్. నేను అన్న నాన్ వెజ్ చక్కగా తింటాం. ఓకే, గోంగూర మటన్ దొరుకుద్దా? ట్రై చేయొచ్చు. ఐ స్టిల్ డోంట్ నో, కానీ కొన్నిసార్లు చూసాను వాళ్ళ దగ్గర గోంగూర ఉన్నట్టు. గోంగూర చికెన్ దొరికినా పర్లా. యా గోంగూర చికెన్ దొరికితే రోటీ కర్రీ. సెట్. అదే తిందు. ఆకులు అలమలేగా భారతి, ఏది తింటే ఏందన్నట్టు మండుతున్నట్టుంది. 40 minutes of travel వచ్చినాం బావర్చి. ఇట్ బెటర్ బి వర్త్ ఇట్ అబ్బా. బాగుంటుంది. హీల్స్ కాదన్నా, అది బూట్స్ అనాలన్నమాట. కర్రీ ఒకటి చెప్తున్నాను మనకి. కర్రీయా? ఏం కర్రీ చెప్తావు? గోంగూర చికెన్ కర్రీ. ఓకే, గోంగూర చికెన్. సార్ కట్ చేసుకుంటుంది. ఓకే, హోప్ఫుల్లీ ఉంటుంది. ఏంది నువ్వు వచ్చినావు? గులాబ్ జామున్ ఏది అన్నది. బేసిక్గా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే ఓన్లీ టేక్అవుట్ అంట. 40 minutes డ్రైవ్ చేసుకొని వచ్చినాం మేము. బట్ ఇట్స్ ఓకే. అన్న వాళ్ళ ఇల్లు పక్కనే ఉంది. సో అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి తినేసి ఈ గ్యాప్లో నాకు తినాలనిపిస్తుంది. అది మరి ఇప్పుడు నేను ఇందాక ఏమన్నానంటే డెజర్ట్ ముందే ఇచ్చేసేయండి, తీసుకొని వెళ్దాము, ఈ గ్యాప్లో తిందామంటే ఎంటీ స్టమక్తో డెజర్ట్ తినద్దు, మంచిది కాదు అంది. ఇప్పుడు బాతుగుడ్లు వేసుకొని ఎలా చూస్తున్నావు చూడు నన్ను. తిను. డబల్ కా మీఠా తీసుకున్నా. డబల్ కా మీఠా. తినబుద్ది కాదు. సరే కానీ నేను తింటానమ్మా, నాకేం భయం లేదు. ఇంకో స్పూన్ గులాబ్ జామున్ ఇస్ టెంప్టింగ్.
స్వీట్ గట్టిగా వేసిండు బట్ ఇట్స్ నైస్. అందులో ఫ్రిడ్జ్లో పెట్టిండు, ఇంటికి వెళ్ళాక హీట్ చేసుకుని తిందాం దీన్ని. కాదు ఒక ఫుడ్ బ్లాగర్ లేదు, కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నా, మరి అంత గొప్పగా లేదు. బాగుంది, బ్లాగ్ కోసం ఓవర్ యాక్షన్ చేస్తున్నా. ఒక ఫుడ్ బ్లాగర్ అయిపోతే పోయిద్దేమో. ఫుడ్ బ్లాగర్స్ అయితే ఇట్లా రెస్టారెంట్ కి వస్తే వాళ్ళు డిస్కౌంట్ లేకపోతే ఫ్రీ ఏదో ఇస్తారు కదా. నువ్వు మంచి రినౌండ్ ఫుడ్ బ్లాగర్ అయితే ఇస్తారు, బాగా ఫాలోవర్స్ అందరు ఉండి అట్లా ఉంటే. దానికి కూడా నీకు చాలా పిఆర్ ప్రొసీజర్ ఉంటది. వెళ్ళినందుకు ఎవరు మనకున్న 1000 followers కి. ఇప్పుడు ఇదే ఊరు అన్నట్టు పెళ్లి లోవెలా చేసుకుంటే పిల్లలు ఉన్న వాళ్ళు అందరూ సబర్బ్ లో ఉంటారు. ఇంకా ఫ్యామిలీస్ ఉన్నాయంటే నీకు మొత్తం ఇక్కడ ఎయిదర్ అమెరికాలో సెటిల్ అయిపోయిన, ఎప్పటి నుంచో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. జస్ట్ అమెరికన్ ఫ్యామిలీస్ లేకపోతే వేరే కంట్రీస్ లైక్ రష్యన్, కెనేడియన్, వీళ్ళు మాత్రం సిటీస్ లో ఉంటారు తప్పితే. ఇది ఏంది లేక అన్న, అది మెరీమాక్ రివర్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. వచ్చేసామా ఇంటి దగ్గరికి? ఇంకొక 5 minutes. చాలా ప్రెటీ ఉంది కానీ ప్లేస్. స్నో పడి ఇంకా భలే. అవునా, స్నో పడినప్పుడు బాగా ఎన్హాన్స్ అవుతుంది. యాక్చువల్లీ లెట్స్ గెట్ పిక్చర్స్ గాయ్స్. ఇట్లాంటి షెట్ ఎక్కడన్నా చూసుకొని. సాయన్న వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం వచ్చినాం అనమాట. కుడికాయలు అడిగిపెట్టి రమ్మా. వామ్మో, బాగుంది బుజ్జి ఇల్లు, కోజీగా. మేము పరోటా వేసుకుంటాం, నువ్వు రోటీ వేసుకో. నేను రోటీ. ఓకే, నాకైతే పెద్ద ఫీస్ట్ లాగా కనిపిస్తుంది ఇవాళ. ఇదేంది? అది నవాబీ చికెన్ పులావ్, గోంగూర చికెన్ విత్ 2 white rice, సాలన్ అండ్ రైతా. అది మన డెజర్ట్. ఆ 2 పన్నీర్ బిర్యానీ. సో గుడ్. వెజిటేరియన్స్ తో ఉండడం వల్ల ఇది అడ్వాంటేజ్ అన్నమాట. మనం వెజ్ తింటాము, నాన్ వెజ్ తింటాము, వాళ్ళు పాపం ఉత్తి వెజ్ తింటారు. ఏం భారతి, కన్వర్ట్ అయిపోవచ్చు కదా నువ్వు కూడా వెజ్ కింద. అన్నా అదే చెప్తున్నా అన్న. 11 మాకు అప్పుడు మధ్యాహ్నం కూడా అయిపోద్ది. ఓకే, ఇప్పుడు చెప్తా గోంగూర చికెన్ బాగుందా లేదా. చాలా బాగుందన్నా. 40 నిమిషాలు డ్రైవ్. అదే కదా, 40 నిమిషాలు డ్రైవ్, 30 minutes వెయిటింగ్. 30 to 40 వెయిట్ చేసినట్టున్నాం ఆల్మోస్ట్. సో గుడ్. అండ్ మంచి కారం చేసిండు, మస్తు రోజులైంది. ఓకే, బాగుంది. పులావ్ కానీ మంచి దమ్ ఫ్లేవర్ వస్తుంది, బాగుంది. గోంగూర చికెన్ మాత్రం అల్టిమేట్. ఓకే గైస్, నేను ఎందుకు ఇంత ప్రమోట్ చేస్తున్నాను బావర్చి నాకు తెలియదు, బట్ జెన్యున్గా చాలా నచ్చింది. యూ షుడ్ ట్రై ఇట్. లింక్ ఇన్ డిస్క్రిప్షన్. యా, అడ్రస్ మ్యాప్స్ పెట్టమంటే పెడతా. ట్రై ఇట్. ఇప్పుడు అడిది ఇప్పుడు తిప్పి ఈమె విలన్ అని చెప్పద్దు, నేను డైజెస్ట్ చేసుకోలేదు. సో యా, ఈ బ్లాగ్కి పెద్ద కథాకర్త ఏం లేకపోయినా మేము తెలుగులో మాట్లాడుతున్నాం కాబట్టి మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. లెట్స్ సీ. ఇంకా పెద్దగా చేసేది ఏం లేదు, క్యాబ్ ఎక్కేసినాం, రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. దట్స్ ప్రిటీ మచ్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ ఐ షుడ్ మేక్ మోర్ వీడియోస్ ఇన్ తెలుగు. ఏమంటావు భారతి? యూ షుడ్. ఐ చెయ్యాలి. అవును. ఇక మరీ ఇట్లా కామెంట్స్ చేయొద్దు నాకు, మధ్య మధ్యలో ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు కదా అని. ఇంకా అది నాకు బేసిక్. నేను మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నా సరే ఆ మాత్రం అయితే బేసిక్ ఇంగ్లీష్ వస్తుంది. బట్ యా, అంతే, ఇవాళకి సమాప్తం. స్టే ట్యూన్డ్ టు నాట్ సో షేక్స్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Yeah, my manager. Subscribe to my channel, friends. Thank you. Bye.